నమస్తే అండి. నమస్తే సార్. కొత్త సంవత్సరం వస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 7వ నెల. అవ్వాతాతలకి పింఛన్లు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉదయం మరి కాసేపట్లో నర్సరావుపేటలో ఆయన స్వయంగా పాల్గొని పింఛన్లు ఇవ్వబోతున్నారు. యలమందులో దాదాపు 63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం 2,717 కోట్లు విడుదల చేశారు. కొత్త సంవత్సరం నేపథ్యంలో 31వ తారీఖు వచ్చే లోపే, అంటే 1వ తారీఖు కల్లా పేదల చేతుల్లో డబ్బు ఉండాలి, వాళ్ళు సంతోషంగా కొత్త సంవత్సరాన్ని ఆరంభించాలి అని చెప్పి చంద్రబాబు గారి కళ, ఆశయం. దాని ప్రకారం ఇప్పటికే ఆల్రెడీ 80% మందికి పింఛన్లు అందిపోయినాయి. 80% మందికి 2,250 కోట్లు ఇప్పటికే సప్లై చేసేస్తున్నారు, విడుదల చేస్తారు, అకౌంట్ లో పడిపోయినాయి, పంచాయతీల అకౌంట్స్ లో. ఏం చెప్తారు దీని గురించి? ఇంత పింఛన్ల పండగ సార్. ఎప్పుడైతే ఈ యొక్క 7 నెలల ముందు పోయి చూస్తే చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కదా కూటమి ప్రభుత్వం తరఫున, అప్పుడు తొలి నెల అప్పుడు 3,000 నెలకిస్తా ఉన్నారు కదా సార్ పింఛను. అది కూడా దాదాపు 2,400 కోట్లు పడేది రాష్ట్ర ప్రభుత్వం పైన ఆ యొక్క బడ్జెట్ లో. బాబు గారు ఎప్పుడైతే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేశారో తొలి నెల మీకు గుర్తుండే ఉంటుంది, పింఛన్ల పండగ అని ప్రభుత్వంలోకి వచ్చిన 10 రోజుల్లో సార్ నెలాఖరు వచ్చింది. అందరూ ఇళ్ళ కాడ ఉన్నారు హ్యాపీగా. 7,000 రూపాయలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3,000 రూపాయలు ఆ నెలాఖరు పెండింగ్ ఉండేది. బాబు గారు వచ్చాక అదనంగా 4,000, ఒకేసారి 7,000 రూపాయలు వాళ్ళకి ఇంటి దగ్గరికి పోయి అందరూ హ్యాపీగా 7,000 రూపాయలు ఒకేసారి వాళ్ళు చూసింది ప్రభుత్వం వచ్చిన దగ్గర కొత్తలో చాలా అరుదు. బాబు గారు చెప్పినట్టు తొలి నెలలోనే అది 10 రోజులు నెలలు పెట్టుకొని 1,000 రూపాయలు ఒక్కొక్కరికి పెన్షన్ పెంచి 4,000 ఇవ్వడము, గతంలోది 3,000 కలిపి 7,000 ఇచ్చారు. అయితే దాంట్లో బాబు గారు అమరావతికి సంబంధించో పోలవరానికి సంబంధించో ఏ యొక్క ఫస్ట్ స్టెప్ తీసుకోవాలా, ఇంటర్నల్ డిస్కషన్స్ లో ఉన్నాయి. బాబు గారు చేస్తారు అనే నమ్మకంతో ఏమో ఈ యొక్క ఎన్టీఆర్ క్యాంటీన్ సంబంధించి, అదేవిధంగా అమరావతికి సంబంధించి 7,000 రూపాయలు పెన్షన్ వచ్చిన వాళ్ళు 2,000 రూపాయలు, 1,000 రూపాయలు, 500 లేదా కనీసం కొంతమంది అయితే 3,000 బాబు గారి పైన నమ్మకంతో రాష్ట్ర ఖజానా పైన భారం పడకూడదని కొంతమంది ఎన్టీఆర్ భోజన పథకానికి ఉంటాయి కదా సార్ 5 రూపాయల భోజనం, దానికి సంబంధించి అదేవిధంగా అమరావతికి సంబంధించి డబ్బులు మళ్ళీ వెనక్కి ఇవ్వడం మొదలు పెట్టారు. ఆ 7,000 ఒకసారిగా తీసుకున్నప్పుడు వాళ్ళ యొక్క హ్యాపీనెస్ తో, అంటే రాజధాని కోసం చందాల కింద వాళ్ళకు బాబు గారు మాట నిలబెట్టుకున్నారని 7,000 రూపాయలు అట్లే ఇవ్వడం వాళ్ళకు. బాబు గారు గతంలో చెప్పారు కదా సార్, రాజశేఖర రెడ్డి టైం నుంచి సాక్షి మొదలు, జగన్మోహన్ రెడ్డి మొదలు ఇదే పని. ఏమని బాబు గారు ఇచ్చిన మాట తప్పుతాడు అని. బాబు గారు ఆలోచన అంతా ఒక విజనరీగా ఉంటుంది. చేద్దామనే క్లియర్ ఇంటెన్షన్ సార్, చేస్తానే శక్తి నమ్మి అని చెప్తాడు. ఇప్పుడు ప్రతి ఇంటికి 10,000 ఇస్తానని చెప్తాడు. ఇచ్చేటప్పుడు 1 నెల 2 నెలలు అటు ఇటు పడుతుంది. ఎట్లా అనుకుంటే మీరు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలా, 1 నెల అటు ఇటు పడుతుంది. ఎందుకంటే ఈ లోపు మీరు చూస్తున్నారు కదా, ఈ అవినీతి కోపంలోనే తిప్పుతా ఉన్నారు. గతంలోటి రాష్ట్ర ఖజానా పైన భారం పడి ఉన్నది, కానీ 1 నెల 2 నెలలు అటు ఇటు జరుగుతుంది. బాబు గారి మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారు. ఈ పెన్షన్కి సంబంధించి ఇప్పుడు బాబు గారు ఏదైతే తీసుకొని వచ్చారో గతంలో అవినీతి జరుగుతూ ఉన్నది ఈ పెన్షన్స్ విషయంలో. టీడీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు పెన్షన్లు అందేదిలే. అవుట్ ఆఫ్ 100 సార్ దాదాపు 40 మందికి టీడీపీ వాళ్ళకి పెన్షన్లు పెరికేశారు. ఎందుకంటే మీరు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన్నారు. ఆ వాలంటీర్ వ్యవస్థ ఆ ఇంటికి వాళ్ళు టీడీపీ వాళ్ళు ఈ యొక్క క్లియర్ డేటా. ఆ ఇంటికి గతంలో ఏం చెప్పారు, ఇంట్లో 2 ఉంటే 2లో ఒకరికే పెన్షన్ అందుతుంది, ఎట్లా చేస్తా వచ్చారు. ఆ 2 టీడీపీ వాళ్ళు అయితే 2 కూడా అందదు, ఆ మాదిరి చేస్తా వచ్చారు సార్. కానీ ఇప్పుడు బాబు గారు వచ్చినాక ఇది ఒక జియో ట్యాగింగ్ అనేది తీసుకొచ్చాను సార్. ప్రతి ఇంటికి పోయి ఇంటికాడ ఇస్తున్నాడా లేదా ఈ పెన్షన్, ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు వీళ్ళంతా పాల్గొంటూ వస్తున్నారు సార్. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఆ యొక్క లోకల్ నాయకులు ప్రతి ఇంటికి పోయి ఈ వ్యవహారం ఎందుకు పెట్టారంటే బాబు గారు పోయినప్పుడు, అయ్యా మా ఊరికి కుళాయి నీళ్ళు సప్లై చేస్తానేవో చేయలేదే, లేదా ఫిల్టర్ చెడిపోయింది ఊర్లో, మేము ఎడుగో వేరే ఊరు పోయి నీళ్లు తెచ్చుకుంటున్నాము, ప్రతి సమస్యలు ఉంటాయి కదా సార్. వీళ్ళు పోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రజలు అడుగుతారు, ఒక ఇల్లు కాకుండా మిగిలిన 2 ఇళ్ళలోనైనా అడుగుతారు ఈ సమస్యను తీర్చేయా అని. ఇలాంటి బాబు గారికి ఏమన్నా దూదబట్టే సార్ ఈ మాదిర టీడీపీ వాళ్ళని, ఈ యొక్క నాయకుల్ని ప్రతి ఇంటికి అడిపోమని? తప్పు చేసేవాడు ఎవడన్నా పంపించగలుగుతాడా? ఎప్పటికప్పుడు ఆ యొక్క బాధ్యత పెరగాలని, రెస్పాన్సిబిలిటీ పెరగాలని ప్రజలకి, ఈ యొక్క పదవుల్లో ఉండే వాళ్ళకి ఈ యొక్క వ్యవహారం పెట్టాడు. అదేవిధంగా జియో ట్యాగింగ్ అని అక్కడ పోయినప్పుడు పెన్షన్ వాళ్ళ ఇంటికి ఇచ్చినప్పుడు ఆ యొక్క లొకేషన్ అన్ని ట్రేస్ అయిపోతాయి.
క్లారిటీ వాళ్ళకి పెన్షన్ ఇచ్చారని క్లారిటీ వాళ్ళకి వచ్చేస్తుంది. ఏ యొక్క అవినీతి జరగకుండా వైసీపీ వాళ్ళు కాదు, ఇంకో పార్టీ వాళ్ళు కాదు, ఎవరని కాదు, ప్రజలందరినీ సమానంగా చూసే విధంగా బాబు గారు రేపు పండగనంగా ఈరోజు పెన్షన్ ఇచ్చే వ్యవహారం మొదలు పెట్టాడు సార్. ఇంకొక గంటన్నర లోపు ఇవన్నీ పెన్షన్ సప్లై అయిపోతాయి. ఏదన్నా సార్ 1000కో 2000కో 3000కో బట్టలు కొనేవాళ్ళు కొనుక్కుంటారు, దేవుడికి పూజలు చేసేదానికి అది ఇది తెచ్చుకునేవాళ్ళు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా సార్. ఆ పెన్షన్ అనేది అనేక రకాలుగా ఉపయోగపడతాయి. మీరు ఇందాక మాట్లాడుతూ అందరు ఎమ్మెల్యేలని ఎంపీలని ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఇమ్మన్నారు, పాల్గొనమన్నారు బాబు గారు అని చెప్పారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఆయన ఇస్తున్నాడా, పాల్గొంటున్నాడా? ఆయన దగ్గర తప్పులేదు సార్. అడిగి ఎందుకు తప్పులు తినాలి? ఆయన వాళ్ళు రాళ్ళతో కొడతారు. ఓకే. ఎందుకంటే గతంలో ఈ యొక్క పెండింగ్ బిల్స్ కు సంబంధించి కావచ్చు, లేకుంటే ఆయనకు కన్నుమిన్ను తెలియలేదు సార్ అధికారంలో ఉండగా. ఇదంతా వదిలేసి తాడేపల్లి ప్యాలెస్కు పోయినాడు. ఈ యొక్క పులివెందని ఎవరి చేతలో పెట్టినది కూడా తెలియదు. అవినాష్ రెడ్డి దగ్గర పెట్టినాడు. ఆయన సక్రమంగా ఉన్నాడా అంటే ఈయన కూడా ఈ యొక్క లొసుగు తీసి చూస్తే కాకినాడ పోర్టు వ్యవహారం కావచ్చు, తిరుమలలో ఆ నెయ్యి సప్లై వ్యవహారం కావచ్చు, ప్రతి దాంట్లో ఆయన కంపెనీ ఏదైతే ఆయన కంపెనీలు ఉన్నాయో ఆయన వ్యవహారం ఉండాలి. ప్రజలకు మంచి అక్కడ చేశారు. వాళ్ళ యొక్క బాధ్యతను పెంచే విధంగా ఎంత తేడా చూడండి సార్. ప్రజల్లో వీళ్ళు ఎన్ని రోజులు ఉన్నారో ప్రతి నెల ప్రజల దగ్గరికి వీళ్ళు ఎన్నిసార్లు పోతున్నారు. ఇంకొక విషయం, మీకు ఎన్నికలకి ముందు ప్రచారం చేసేప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కానీ సిద్ధం సభల్లో కానీ చెప్పేవాడు, చంద్రబాబు గారు 4000 పింఛన్ ఇస్తా అంటున్నాడు, అంత అబద్ధాలు, విలువలు విశ్వసనీయత లేనివాడు చంద్రబాబు, ఆయన మాటలు నమ్మకండి, నేను కూడా ఇవ్వలేనది, నా వల్ల కూడా కాదు, నేను ఇవ్వలేంది నేను ఇస్తానని చెప్పలేను, చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడు, ఆయన ఇవ్వడు, ఆయన నమ్మి ఆయనకు ఓట్లు వేయకండి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏమంటాడు ఇప్పుడు? సార్ బొమ్మ తిరిగిపోయింది కదా సార్. వచ్చిన 10 రోజులకి 7000 ఇచ్చేసాడు. ఆ రోజు నుంచి ఇచ్చిన డేటు దాట్లా. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అవతాతలు వాళ్ళు మందులు తెచ్చుకుంటారో, ఎన్నో బీపీ మాత్రలు వాళ్ళ వయసుకి, ఎన్ని టెన్షన్లో వచ్చిన డబ్బులు వాళ్ళ కొడుకో కూతురుకో లేకుంటే ఎవరికో ఏ విధంగా పోతా తెలీదు. ప్రభుత్వం అనేది వాళ్ళ చేతలో డబ్బులు పెట్టినారో లేదనేది ప్రభుత్వం టాస్క్. వాళ్ళు ఏ విధంగా వాడుకున్నారు అనేది సెకండరీ. దాంట్లో 1000 రూపాయలను మిగిలించుకొని బీపీ మాత్రలో ఏదన్నా దెబ్బలకు ఏ ఉంటాయి రకరకాల వాళ్ళ అవసరాలు తెచ్చుకున్నారు. గంజినీళ్ళ కోసం బియ్యం కూడా తెచ్చుకుంటారు. అవును, ఆ కూర పప్పు ఏదేదో 3వ తారీఖు కాదు, 7వ తారీఖు కాదు, 9వ తారీఖు 12వ తారీఖు కూడా పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగులకి, పేద కుటుంబాల్లో అవ్వాతాతలు వాళ్ళ బిడ్డల మీద కూడా ఇక ఆధారపడే పరిస్థితి లేదు. ఇక లేదు, 5 రూపాయలు పెట్టి భోజనం చేసేస్తున్నారు అన్న క్యాంటీన్ లోకి వెళ్ళి. సూపర్ సార్. అసలు పూట నన్ను ఎవరు జాకుతారు 5 రూపాయలు టిఫిన్ కి, 5 రూపాయలు లంచ్ కి, 5 రూపాయలు డిన్నర్ కి, అవును 15 రూపాయలు, నెలకు 450 రూపాయలు ఖర్చు. అవును, అంతే అవ్వాతాతలకి. అవును, ఇంట్లో ఉండి 450 ఖర్చు పెట్టుకుంటే ఇంకా పెన్షన్ లో 3550 రూపాయలు మిగులుతాయి వాళ్ళకి ఖర్చులకి. అవును, 450 రూపాయలు మీరు చెప్పినట్టు భోజనం ఖర్చు అయిపోతుంది. మిగిలిన ఈ యొక్క 550 రూపాయలు ఏదైనా మాత్రలుగా పాడు ఉపయోగపడుతుంది. ఇంకా వాళ్ళ చేతలో 3000 సెక్యూరిటీగా ఉంటుంది సార్. ఎంత ఆలోచన సార్. అదే ఎన్టీఆర్ క్యాంటీన్ కూల్ చేశాడు ఒక మూర్ఖుడు. అదే ఎన్టీఆర్ క్యాంటీన్, అన్న క్యాంటీన్ లో ఒక పక్కన, ఎన్టీఆర్ భరోసా ఒక పక్కన, ఈ రెండు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అంటారు కదా. అవును, ఎన్టీఆర్ భరోసా పేదవాళ్ళని ఎప్పుడు గుర్తుంచుకునేవాళ్ళు ఆయన ఎన్టీ రామారావు గారు. అవును, ఇప్పుడు పేదవాళ్ళందరూ ఎన్టీ రామారావు గారిని గుర్తుంచుకునే విధంగా అద్భుతమైన పథకాలను నడుపుతున్నారు. మీరు చెప్తా ఉంటే నాకు ఒకటి గుర్తు వస్తాను సార్. ఇప్పుడు వీళ్ళు సాక్షి వాళ్ళు ఏమన్నా గుర్తు చేసుకొని మళ్ళీ వేస్తే బాగుంటది. ఇది ఈ రోజు వేస్తే టెలికాస్ట్ చేస్తే ఇంకా హ్యాపీ అవుతా. ఏంటి, గతంలో ఏపీఎన్లో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నప్పుడు వీళ్ళు మార్ఫింగ్ చేసి, అంటే వాయిస్ రికార్డ్ చేసి, వాడి పేరు తొలగించేస్తున్నాను ఈ రామారావు గారిని ఇట్లా. అది ఎప్పుడు రామారావు గారు ఎన్నేళ్ల ముందు, దశాబ్దాల ముందు చనిపోయినాడు. ఇప్పటికి ఆయన నిజంగా అది ఆయన రామారావు గారిని ఆ పేరును కనుమరుగు చేసేస్తే బాబు గారికే కదా పేరుండేది. ఇన్ని రోజుల్లో బాబు గారి చేతలో వ్యవహారం ఉన్నప్పుడు బాబు గారిని అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రతి పథకం పేరు బాబు గారి పేరు పెట్టుకోవచ్చు. నీకు రాజశేఖర రెడ్డి పైన అంత ఇష్టమో అంత ప్రేమ అని ముందు ఆయన హావభావాలు ఇటు వ్యక్తపరుస్తాను. ఆ హావభావాలను ఎట్టపోయినాయి. ప్రతి దానికి మా నాన్నగారి ఆ యొక్క చల్లని ప్రేమ, మా దేవుడు ఏదేదో మాటలు చెప్తున్నాడు సార్ రాజశేఖర రెడ్డి పైన. క్లియర్ గా రాజశేఖర రెడ్డి గారిని పక్కన పెట్టేసి ప్రతిదానికి జగనన్న భరోసా, జగనన్న పథకము అంటే వెన్నుపోటు నీ తండ్రికి నువ్వు పొడిచావు. ఆయన చనిపోయినప్పుడు అన్ని సంతకాలన్నీ పెట్టించుకున్నావు. నీకు వ్యవహారం అంతా సీఎం అవుదాం అనే ఆలోచన, నీ జీవితంలో సీఎం కాలేవు. ఇప్పుడు అసలు విస్తుపోయే వాస్తవం ఒకటి చెప్తున్నాను, విస్తుపోయే నిజం ఒకటి, భయంకరమైన నిజం. వైఎస్ఆర్సీపీలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల స్థాయి నాయకులు, కోట్ల రూపాయల అధిపతులు, కార్లు ఉండి, విల్లాలు ఉండి, డూప్లెక్స్ హౌస్లు ఉండి, వాళ్ళు కూడా
వికలాంగ పింఛన్లు వాళ్ళ పేరును రాయించేసుకుని ఒక్కొక్కరు 15,000 అది 6,000 చొప్పున ఎంతకాలం తినేశారండి 4.5 లక్షల మంది వికలాంగుల పింఛన్ కింద అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కింద రాపించుకొని హ్యాండిక్యాప్డ్ కింద నెలకు 6,000 సెక్యూరిటీ వస్తుంది అని చెప్పి వాళ్ళ పేర్లు రాపించుకొని టీడీపీ వాళ్ళు ఎవరైతే ఓట్లు వేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి బెరికేశారు. మీరు చెప్తా ఉంటే ఆ మాట చెప్తున్నా సార్, 5,250 మందికి కొత్తగా వికలాంగులకి ఈ రోజున కొత్తగా చేశారు. వికలాంగులు దాంట్లో లిస్టులు జాయిన్ చేసి పథకంలో ఈ రోజు నుంచి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. దాదాపు 15,000 వికలాంగులకి 6,000 పూర్తి వికలాంగులకి 15,000 వికలాంగులకి 6,000 పూర్తి. వైసీపీ నాయకులు అసలు ఇంకా విసిపోయే నిజం ఏంటంటే వైసీపీ నాయకులు ఇంతమంది వికలాంగులు పెంచిన 6,000 ఉండేది వైసీపీ జమానాలో. అవును 6,000 కొట్టేశారు. ఏదో ఒక డూప్లెక్స్ ఇల్లు ఉంటది, 2 కార్లు ఉంటాయి, మండల ప్రజా పరిషత్ లీడరు వాళ్ళ అమ్మకి నాన్నకి పింఛను. అది కాకుండా ఇంకా విసిపోయే వాస్తవం ఏంటంటే 16 మంది ఎమ్మెల్యేల కుటుంబాల్లో పింఛన్లు తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. ఏం కర్మ సార్, ఏం దరిద్రం సార్, ఏమి దరిద్రం రా నాయన. వాళ్ళు హ్యాండిక్యాప్డే సార్, నాకు అర్థం అవుతుంది. వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. నిజంగానే ఇది ఇచ్చి వాళ్ళకి గౌరవ వేతనం కింద నెలకు 1,200-1,300 ఇస్తే బాగుంటుంది. 6,000 ఇస్తే తట్టుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళకి మెంటల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్లు ఇచ్చి 1,000-1,200 ఇవ్వమని కూడా నేనైతే సలహా చెప్తున్నా. మెంటల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎంత తప్పు సార్. పేదలు చెందాల్సిన రేషన్ బియ్యం తినేచ్చి తువ్వే కొద్ది ప్రతి దాంట్లో అవినీతేనా చెప్పేవాడికి కూడా అది వీడు అబద్ధం చెప్తున్నాడు అనుకునే పరిస్థితి ఉన్నా సార్. మీరు కావాలంటే డేటా తీసుకోండి, వ్యవస్థ కూడా చెప్తున్నాను, డేటా తీసుకోండి అర్థం అవుతుంది. ఈ వికలాంగులకు సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళు కొట్టేశారంటే డూప్లెక్స్ హౌస్ ఉండే వాళ్ళు. పేదలు చెందాల్సింది పేదలకు చెందదు, గవర్నమెంట్ పైన భారము. ఏ విధంగా నడుస్తుంది ప్రభుత్వం? ఆ విధంగా పేదలకు ఏమో చేరదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వేస్ట్ అంటా ఉంటారు. ఇది సార్ వాళ్ళు చేసిన వ్యవహారం. అటువంటి పెన్షన్లు 4.5 లక్షల మందిని తొలగించింది కూటమి ప్రభుత్వం. సాక్షిలో విష ప్రచారం ఏం చేస్తారంటే పేదలు 4.5 లక్షల మందికి పింఛన్లు తొలగించారు అని చెప్పి రాసింది భారతిరెడ్డి. అయ్యి ఇంక రాసేదానికి హద్దే ఉండదు సార్. నిన్న కూడా చూడాల ఆ యొక్క జవహర్ అని ఆయన దళితుడిని పోయి ఆడ కొట్టు వచ్చితే రౌడీజం చేసి వచ్చితే ఈయన ఒక గాంధీవాదిని అడ్వకేట్ ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ జులుము జులిపింది. ఇవన్నీ చిన్న పదాలు నవ్వుకునే దానికి కూడా బోర్ కొట్టేశాయి. సాక్షి రేపు మీరు నవ్వుకోవాలని రేపు ముందుగా నేను ప్రీ వార్త కూడా చెప్పగలుగుతా. రెడ్డిని కొట్టుకుంటూ పోలీసులు తీసుకెళ్తే ఎంపీడీఓని కొట్టిన సుదర్శన్ రెడ్డిని ఆయన అంటే ఒక అడ్వకేట్ మీద పోలీసులు దౌర్జన్యం అని చెప్పి హెడ్డింగ్ పెట్టి రాసింది భారతిరెడ్డి. మళ్ళీ ఆ వార్త లేదు, జవహర్ గారి పైన పోయి కార్యాలయం పైన దాడి చేసి ఆయన గవర్నమెంట్ పనిలో ఉండగా గవర్నమెంట్ విధులు నిర్వహిస్తేటప్పుడు ఆయన దాడి చేశాడు, అది రాయలేదు కదా సార్. అదే దళితుల్ని సుదర్శన్ రెడ్డి కొట్టాడని చెప్పి రాయలా. సుదర్శన్ రెడ్డి ఒక అడ్వకేట్, ఆయన మీద పోలీసులు దౌర్జన్యం అంట. దళితులు ఓట్లు మాత్రం కావాలా? అక్కడ దాకా మేము దళితులకు మేనమామలు ఏమని చెప్పుకుంటారు. వాళ్ళకి అంతకు తప్ప దళితులతో ఓట్లు తప్ప వీళ్ళకి ఏది ఉపయోగం లేదు సార్, ఏది పట్టించుకోరు. సాక్షిలో ఇటువంటి రాతలు రాయడానికి భారతిరెడ్డికి సిగ్గుండాలండి. ఓకే అండి, ఏదైనా కానీ ఈ రోజు పెన్షన్ల పండుగ అద్భుతంగా జరుగుతుంది. ఫైనల్ కంక్లూడ్ చేస్తాం సార్, మీరు చెప్తానే. సాక్షిలో ఇలాంటి వార్తలు రాయడానికి భారతిరెడ్డికి సిగ్గుండాలని మీరు అంటున్నారు. మీరు చెప్తా ఉంటే సేమ్ నాకు పేరు నాని విషయమే గుర్తొస్తుంది. ఏ విధంగా అయితే వాళ్ళ భార్యను అడ్డ పెట్టుకొని ఏదో వ్యవహారం చాలించాలనుకున్నాడో బాబు గారు అన్ని వేళ ఇదే విధంగా ఉంటారని ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆడ మనిషిని అడ్డం పెట్టుకొని ఏదో చేస్తారు. భారతిరెడ్డి గారిని కూడా జాగ్రత్త పడమని ముందే చెప్తున్నా. ఆయన ఆవిడ వెనకలు ఎవరైతే ఉన్నారో ఆయన చేసే తప్పులకి ఏం బలి కాకూడదు. ఏం తప్పులు చేస్తుందో లేదో నాకు అనవసరం. అది అందరూ ఏదో తప్పులు చేస్తుందో అంటారు, మనకు తెలియదు. ఆడ మనిషి గురించి మనం అనకూడదు కాబట్టి తప్పులు సాక్షులు అంటే అందరి కళ్ళకు కనిపించే విధంగా సాక్షులు తప్పుడు రాతలు రాస్తున్నారు. ఆ యొక్క ఈ సిఐడి కేసులో సిబిఐ కేసులో నీ వరకు వచ్చే ముందే నువ్వు దయచేసి నీ పేరుండే ఒక సంతకాలు సాక్షిని హ్యాండ్ ఓవర్ చేసి చేసి ప్రశాంతంగా ఉండు. అది నేను చెప్పగలిగేది. ఓకే 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 అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి.